అటు సిలికాన్ వ్యాలీలో 50% స్టార్టప్లను స్థాపించింది కూడా ఇండియన్సే. ఈ కంపెనీలు సంవత్సరానికి సుమారు 81,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. అటు భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి ప్రతి ఏడాది సుమారు 2,50,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. హాస్టల్, విద్య, ఇతర ఖర్చులను కలుపుకుని ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తోంది. ఇక H1B వీసా ప్రాసెసింగ్ ఫీజు ప్రతి వ్యక్తికి సుమారు 8 లక్షల రూపాయలు ఉంటుంది. 5,40,000 మంది భారతీయ H1B వీసాదారుల నుంచి వీసా ప్రాసెసింగ్ ద్వారా వచ్చిన మొత్తం డబ్బులు అక్షరాల 44 కోట్ల రూపాయలు. అటు అమెరికాలోని టెక్నాలజీ రంగంలో 40% మంది భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారని అంచనా. ఈ రంగం నుంచి వార్షికంగా ఉత్పత్తి అయ్యే జీడీపీ దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలుంటుంది. ఇందులో భారతీయుల వాటా సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు. కేవలం ఇవి మాత్రమే కాదు, ఇండియన్ డాక్టర్లు, రియల్టర్ల రూపంలో అమెరికా ఖజానా భారీగానే నిండుతోంది. అందుకే ట్రంప్ తీసుకున్న బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు నిర్ణయం అనైతికమన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.